హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, సో రాజు గారు చూద్దాం ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో. ఓకేనండి. ఓకే, లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఓకే. క్యారెట్ రాజ్మా రైస్ తయారీ విధానం చూపించమని మెయిల్ వచ్చింది మనకి. ఓకే, అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో అడిగారు కదా. సో క్యారెట్ కొంచెం మనకు స్వీట్ గా తగులుతూ రాజ్మా కొంచెం టేస్ట్లెస్ గా ఉంటుంది. కొంచెం లైట్ మసాలా టైప్ టచ్ ఇచ్చి తయారు చేద్దాం. కొద్దిగా స్పైసీగా అలా చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఎస్. ఓకే ఓకే, మరి క్యారెట్ రాజ్మా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ రాజ్మా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉడికించిన రాజ్మా అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. క్యారెట్ రాజ్మా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో జీలకర్ర ముందుగా మనం వేయించుకొని వాడుతున్నాం. సో ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే ఓకే. సో అయితే ఆల్రెడీ వేయించిన జీలకర్ర మళ్ళీ వేయించుకోవాలి మనం. అవునండి. ఓకే. సో డ్రైగా వేయించాం అక్కడ. ఓకే ఓకే. ఇక్కడ ఆయిల్. ఎస్. ఇప్పుడు జీలకర్ర బదులు షాజీరా అలాంటిది వాడితే అది ఇంకా ఎక్కువగా ఫ్లేవర్ వస్తుంది. ఓకే. అంటే రాజ్మాన్ కొంచెం అది డామినేట్ చేస్తుంది. ఓ. సో అందుకోసం జీలకర్రనే కొంచెం అలా వేయిస్తే కొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే. అలాగే సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో కారానికి మనం పచ్చిమిరపకాయలు, ఓన్లీ పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. అదే మోస్ట్లీ ఇలాంటి రైస్ ఐటమ్స్ లోకి మనకి ఆ పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. ఎస్. అండ్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి అది రైస్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి మనకి అంటే ఆ ఘాటు బాగానే తెలుస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎలాగో రాజ్మా అంటే మనము దాన్ని ఎప్పుడు వాడుకున్నా ముందే మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి వేగితే సరిపోతుంది కదా కలిపేసుకుంటే. అవునండి. సో దీంట్లో క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఓకే. సో చాలా చిన్నగా కట్ చేసుకోవాలా? అవునండి. దీంతో పాటుగా ఉప్పు ఇక్కడ వేసేసుకోవాలి. సో క్యారెట్ ఇలా వేసుకోవడం మూలాన ఏంటంటే మనకి రైస్లో కూడా బాగా కలిసిపోయినట్టు ఉంటుంది. లేదంటే ముక్కలు ముక్కలుగా ఉంటే కొద్దిగా సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంటాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలాగో రాజ్మా మనం గింజల్లాగా వేసుకుంటాం కాబట్టి అది మనకి ఎలాగో అలా సపరేట్ గా తెలుస్తుంది కాబట్టి క్యారెట్ ఇలా సో జస్ట్ ఆ క్యారెట్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇవి కాస్త వేగాలండి క్యారెట్ ముక్కలు. అవునా? వేగిందా రాజు గారు? సరిపోతుందండి. అంటే చిన్న ముక్కలు కట్ చేసాం కదా తొందరగానే వేగిపోతుంది. అండ్ ఎలాగో క్యారెట్ మనం కొంచెం హాఫ్ బాయిల్ అయినా కూడా తినేస్తాం కాబట్టి పర్వాలేదు. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా. ఓకే. సో కొంతమందికి రైస్ ఐటమ్స్ లో ఇలాంటి పలుకుగా తగులుతుంటే అంటే పల్లీలు కానివ్వండి ఇలాంటివి శనగలు ఇష్టపడతారు కదా. ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ బాగుంటుంది. అవును. అండ్ చక్కగా జర్నీస్ లాంటి వాటిల్లో కూడా ఇలాంటివి అయితే బాగుంటాయి మనకి. కర్రీస్ లాంటి అక్కర్లేకుండా సింగిల్ గా ఏదో ఒకటి పెట్టేసి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చక్కగా వెరైటీగా ఉంటుంది. అవును. అలాగే మనకి రాజ్మా మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కదా. ఓకే. సో రాజ్మా కూడా వేసాక కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో
తర్వాత MTR మసాలా వారి గరం మసాలా పొడి. సో ఇక్కడ ఎలాగో మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా షాజీరా లాంటివి అక్కర్లేదు కదా, ఈ ఫ్లేవర్ సరిపోతుంది. సో ఇంక ఇలాంటి గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా అసలు ఏం కర్రీతో పని ఉండదు. అసలు కావాలనుకుంటే ఫైనల్ గా కొంచెం రైతానో లేకపోతే ప్లెయిన్ కర్డ్ తో తినేయచ్చు కదా. యాక్చువల్గా ఇలాంటి రైస్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా వేడివేడిగా తినేస్తే మనకి చక్కగా అలా ఉట్టిదే వెళ్ళిపోతుంది. ఓకే ఓకే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్ గా తయారైంది. ఓకే స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేస్తున్నాం. ఓకే అండి. సో చివరిగా కొత్తిమీర. ఓకే మామూలుగా రైస్ ఐటమ్స్ ఎక్కువగా మనం పుదీనా వేసుకుంటుంటాం. అవును. సో ఇక్కడ కొత్తిమీర కరెక్ట్ గా సెట్ అవుతుంది. పుదీనా మళ్ళీ మన అది రాజ్మా కూడా ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే ఓకే సో రైస్ రెడీ. వావ్. సో వేడివేడిగా క్యారెట్ రాజ్మా రైస్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ రాజ్మా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేయించిన జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా వేసి వేగాక అన్నం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ రాజ్మా రైస్ రెడీ.